హే గాయ్స్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వాలంటీర్లకు సంబంధించి రీసెంట్గా నేను ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అసెంబ్లీలో మనం వాలంటీర్ గురించి పార్ట్ 294 క్వశ్చన్కి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ అసలు ఉంటుందా ఉండదా, లేకపోతే గౌరవ వేతనం అనేది 10,000 పెంచుతున్నారా, లేకపోతే ఎప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొని వస్తారు ఏంటి అనేది అక్కడ మనకి 3 క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్లో ఈరోజు నిన్న అసెంబ్లీ సమావేశం అనేది నిన్నటికి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి డే 2. ఈ డే 2లో వచ్చేసి ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో ఈ స్పీకర్ గారు డైరెక్ట్గా మనకి వాలంటరీ వ్యవస్థకు సంబంధించి, అలాగే సాంఘిక సంక్షేమ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని అడగడం జరిగింది. సో ఇప్పుడు వీరి మాటల్లో వాలంటరీ వ్యవస్థ గురించి ఏం చెప్పారో, అసలు ఉంటుందా ఉండదా అని అయితే క్లియర్గా మనకి ఈ రోజుతో తెలిసిపోయింది. గాయస్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని తప్పకుండా ప్రతి వాలంటీర్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ అసెంబ్లీలో మన ఏదైతే ఏపీకి సంబంధించి ఆ కార్యక్రమాలకు ఉందో వాటన్నిటి గురించి 1 by 1 అయితే ప్రవేశపెడుతున్నారు. ఇందులో మనకి పార్ట్ 2 డే 2 కింద ఈరోజు వచ్చేసి ఏం చెప్పారంటే, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ కొనసాగించబడుతుందా అని స్పీకర్ గారిని అయితే అడగడం జరిగింది. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఎస్ అని అయితే చెప్పారు. అంటే ప్రజెంట్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అయితే ఉంటుంది. ఇక రెండో పాయింట్, అయినచో వాలంటీర్లకు ఇచ్చే గౌరవేతాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రతిపాదన ఉందా అంటే, గత ప్రభుత్వం వాలంటీర్లకి 5,000 అయితే ఇస్తుంది, ప్రజెంట్ మీరు ఎలక్షన్ టైంలో 10,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపాదన ఏమైనా సిద్ధం చేస్తున్నారా అంటే అవునైతే అంటున్నారు. ఇకపోతే అయినచో పెంచుతున్న వేతన వివరాలు మరియు పెంపుదలను ఎప్పుడు అమలు చేస్తారు? ఇకపోతే శాలరీ 10,000 అని చెప్పారు, ఇకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉందంటున్నారు. సో ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొని వస్తారు? ఈ యొక్క పాయింట్ అయితే పరిశీలనలో ఉంది. అంటే ప్రస్తుతానికి దీని గురించి ఇంకా చర్చ జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే చివరి పాయింట్ అయితే రైజ్ అయింది. ఏంటంటే 49వ సెకండ్ దగ్గర అసెంబ్లీ సమావేశంలో వాలంటీర్లు మనకి ఎందుకు అనేది ఎవరో అన్నం అయితే జరిగింది. అక్కడ ఉన్న మంత్రులలో అది నారా లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ఎవరో తెలియదు, వాలంటీర్లు మనకి ఎందుకు అనేది ఒక డౌట్ అయితే అక్కడ రైజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో జరిగిన వీడియో కానీ క్లిప్స్ కానీ మీకు కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను. యూట్యూబ్లో డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తే ఛానల్లో వీడియో రిమూవ్ చేస్తుంది. సో అందువల్ల నేను మీకు వాట్సాప్ ఛానల్లో ఈ వీడియో లింకు, అలాగే ఇక్కడ జరిగిన మ్యాటర్ అంతా ఇచ్చాను. ఒకసారి మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. సో దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది 100%. ఇకపోతే పెరిగిన గౌరవ వేతనం ఏదైతే 10,000 ఉందో ఈ 10,000 అయితే ఇస్తారు. సో ఇక్కడికి 2 క్లియర్. ఇకపోతే 3 పాయింట్ ప్రకారం మనం చూసినట్టయితే ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది, దాని గురించి త్వరలో అప్డేట్ అయితే ఇస్తాము. సో ఇవన్నీ బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఉంటారో వీళ్ళందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చును. ఇకపోతే ఇప్పటికే చాలామంది నిన్న విజయనగరంలో అలాగే గుంటూరులో ఇక్కడ ప్రతి చోట వాలంటీర్లు కొంతమంది వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఇకపోతే మున్సిపల్ కార్యాలయం దగ్గర లెటర్స్ అయితే ఇస్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని తీసుకోవాలని. నిన్న ప్రెస్ మీట్ కూడా అయితే జరిగింది. సో దీని గురించి త్వరలో మనకి గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు నేను వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది, జాయిన్ అవ్వండి, అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో డౌట్ క్లియర్ గాయస్, వాలంటీర్ వ్యవస్థ ఉండబోతుంది. తదుపరి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.